హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక పర్ఫెక్ట్ మిక్సర్ పొట్ల గురించి చెప్తాను. అదే పోకో M4 Pro 4G మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి అండ్ నా క్విక్ రివ్యూ ఏంటనేది షేర్ చేస్తాను. ఇది ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా అన్నీ ఉండే ఒక మిడ్ రేంజ్ మొబైల్ అనమాట. ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ కూడా దీంట్లో సూపర్ ఫీచర్స్ ఉంటాయి. ఫస్ట్ సూపర్ AMOLED డిస్ప్లేతో వచ్చిన M సిరీస్ ఫోన్ పోకోలో అండ్ 90Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. అండ్ MIUI 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. మంచి కెమెరా, మంచి బ్యాటరీ, మంచి ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి అన్ని ఫీచర్స్తో. అండ్ ఇది ఒక కాంపాక్ట్ డిజైన్తో వస్తుంది. జస్ట్ 6.43 ఇంచెస్ మాత్రమే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ మాత్రం చాలా స్టైలిష్గా తీసుకొచ్చారు. పెద్ద కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఇది మీకు MI11 అల్ట్రాకి సంబంధించిన కెమెరా మాడ్యూల్ లాంటి డిజైన్తో వీళ్ళు తీసుకొచ్చారు. సో ఓవరాల్గా మీకు అన్ని ఫీచర్స్ 13,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో ఇదే పోకో M4 Pro 4Gకి సంబంధించిన బాక్స్. దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో చూద్దాం. అండ్ ముందు అయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఒకసారి మీరు బాక్స్ అబ్జర్వ్ చేస్తే బాక్స్ పైన పోకో M4 Pro అని రాసి ఉంటుంది, మేడ్ ఇన్ ఇండియా అని రాస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా ఇక్కడ రాస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేటు, పంచ్ హోల్ కెమెరా, అలాగే 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, మీడియాటెక్ హీలియో G96 గేమింగ్ ప్రాసెసర్, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, 5000 mAh బ్యాటరీ, UFS 2.2 స్టోరేజ్, హైరెస్ ఆడియో, ఇలాంటి ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అండ్ వీళ్ళ ఆస్థాన ఏదైతే IR బ్లాస్ట్ ఉంటుందో అది కూడా దీంట్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సార్ వాల్యూస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ ఫోన్లో ఇంట్రెస్టింగ్గా సార్ వాల్యూస్ అనేది వెరీ లో ఉన్నాయి. 0.855 వాట్స్ పర్ కేజీ ఉంది హెడ్కి, బాడీకి ఏమో 0.853 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్సే ఉన్నాయి అండ్ చాలా లో వాల్యూస్ కూడా ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. బాక్స్ ఓపెన్ చేస్తే ఉంటే బాక్స్లో మీకు ఒక ఫోన్ ఉంటుంది అండ్ ఒక TP కేసు, యూజర్ మాన్యువల్, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జరు, Type-C కేబుల్, ఇలాంటివి అయితే ఉంటాయి. ఇయర్ ఫోన్స్ మాత్రం ఇలాంటి ఫోన్స్లో మీకు బాక్స్లో అయితే రాదు. అండ్ ఈ ఫోన్కి సంబంధించిన డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా ఇది మీకు 3 కలర్స్లో వస్తుంది. ఎల్లో, అలాగే బ్లూ, అలాగే ఒకటి బ్లాక్. సో మన దగ్గర ఉంది బ్లూ కలర్ వేరియంట్. ఎల్లో కలర్ ఇస్తే బాగుండేది. సో ఎల్లో కలర్ మీకు నన్ను ఒకటిది మీరు ఒకవేళ ఈ ఫోన్ కొనుక్కోవాలనుకుంటే ఎల్లో కలర్ చూజ్ చేసుకోండి, సూపర్ ఉంటుంది అది. అండ్ బ్యాక్ సైడ్ మీకు MI11 అల్ట్రాకి సంబంధించిన కెమెరా మాడ్యూల్ లాగా పెద్దగా ఉంటుంది. అండ్ దీంట్లో మీకు ట్రిపుల్ కెమెరా సెటప్, అలాగే పోకో బ్రాండింగ్, 64 మెగాపిక్సెల్ అని రాసి ఉంటుంది. ఫోన్ మాత్రం చేతిలో చాలా కాంపాక్ట్గా ఉంటుంది. 6.4 ఇంచెస్ మాత్రమే కదా, చాలా చిన్నగా ఉంటుంది, మంచిగా కాంపాక్ట్గా ఉంటుంది. అండ్ ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంటుంది. మీకు థంబ్కి చాలా దగ్గరగా మంచిగా ఉంటుంది, కాంపాక్ట్గా. అండ్ మీకు వాల్యూమ్ బ్రేకర్స్ రైట్ సైడ్ ఉంటాయి. బాటమ్ సైడ్ మెయిన్ మైక్రోఫోను, Type-C పోర్టు, ఒక స్పీకర్ ఇక్కడ ఉంటుంది అండ్ సెకండ్ స్పీకర్ టాప్లో ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే షామీ ఫోన్స్లో మీకు సపరేట్గా డ్యూయల్ స్టీరియో స్పీకర్ అనేది సపరేట్గా ఉంటుంది, స్పీకర్లో ఉండదు. అండ్ ఇయర్ పీస్లో ఉండదు, సపరేట్గా ఉంటుంది. ఇది ఒక మంచి విషయం. అండ్ మీకు IR బ్లాస్ట్ ఉంటుంది, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. అండ్ మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా దీంట్లో వెళ్ళి ఇస్తున్నారు. ఇదొక మంచి విషయం. అండ్ లెఫ్ట్లో మీకు సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే ఇది మీకు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. సో ఇది దీంట్లో ఉన్న ఫిజికల్ కాన్ఫిగరేషన్ అండ్ ఫిజికల్ ఓవర్వ్యూ. అండ్ ఇది మీకు మిడిల్ పంచ్ హోల్తో వస్తుంది. పైన ఆల్రెడీ ఒక ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే వీళ్ళు దీనికి వేసి ఇచ్చారు. సో ఇది దీనికి సంబంధించిన ఫుల్ హార్డ్వేర్కి సంబంధించిన ఓవర్వ్యూ అనమాట. అండ్ ఇప్పుడు ఈ ఫోన్ మనం బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. పోకో M4 Pro 4Gలో మీకు 6.43 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే విత్ 90Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3తో ప్రొటెక్ట్ చేస్తారు ఫ్రంట్ సైడ్. అండ్ దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది ఒక 12 nm ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.05 GHz స్పీడ్ ఉంటుంది. అండ్ దీంట్లో గ్రాఫిక్స్ మీకు మాలి G57 MCT గ్రాఫిక్స్ని యూజ్ చేస్తారు. దీంట్లో ర్యామ్ టెక్నాలజీ LPDDR4X, అలాగే స్టోరేజ్ టెక్నాలజీ ఏమో UFS 2.2 ఇచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. దీనికి బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, ఇది మీకు 1080 వరకు వీడియో రికార్డ్ చేయగలదు. రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో. ఫ్రంట్ సైడ్ మీకు పంచ్ హోల్ కెమెరాలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే వీళ్ళు ఇచ్చారు. 5000 mAh బ్యాటరీ విత్ 33 వాట్స్ ఛార్జర్ మనకు బాక్స్లో ఇస్తారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది, హైరెస్ ఆడియో సపోర్ట్ చేస్తుంది. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే MIUI 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది బూట్ అవుతుంది అనమాట. సో ఇది ఆన్ పేపర్ దీంట్లో ఉన్న టెక్నికల్ డీటెయిల్స్. ఈ ఫోన్లో ఒక మంచి విషయం ఏంటంటే MIUI 13 ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది Android 11 మీద రన్ అవుతుంది. 12
12తో ఇది బూట్ అయితే ఇంకా బాగుండేదని నేనైతే అనుకుంటున్నాను. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ అబ్జర్వ్ చేస్తే ఇది మీకు ఎంఐ వేఫర్ పోకో ఫోన్స్ అనమాట. యాడ్స్ ఏమి ఉండవు దీంట్లో. అండ్ దీంట్లో కూడా డిఫాల్ట్గా మీకు గూగుల్ డైలర్ అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్ దీంట్లో కూడా ఉంటుంది. అండ్ దీంట్లో కూడా కొన్ని బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే తీసుకొచ్చారు, ఫేస్బుక్ కావచ్చు, మాజ్ కావచ్చు, ఇలాంటివి. అండ్ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఎంఐ 12.5 దగ్గర నుంచి మీకు ఎంఐలో ఉన్న మెయిన్ హైలైట్ ఏంటంటే వీళ్ళకి సంబంధించిన డిఫాల్ట్ సిస్టమ్ యాప్స్ కూడా మీరు కంప్లీట్గా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు దీంట్లో ఒక 5 యాప్స్ 6 యాప్స్ ఉంటాయి, మిగతా అవన్నీ డిలీట్ చేసుకోవచ్చు. ఇది సూపర్ ఫీచర్ అనమాట. సో మీకు ఒకవేళ ఇందులో యాప్స్ చాలా ఎక్కువగా గజిబిజిగా అనిపిస్తే మాత్రం అన్నిటిని అన్ఇన్స్టాల్ చేసేసుకోండి. సింపుల్గా ఉంటుంది. మీకు ఏవైతే కావాలో అవి మాత్రమే ఉంచుకోండి. ఇది ఒక మంచి విషయం అనమాట. అండ్ దీంట్లో మీకు పోకో లాంచర్తో అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది ఇది. అండ్ ఒకసారి సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్తే ఇది Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే MIUI 13.0.2తో ఇది స్టేబుల్ వెర్షన్తో వస్తుంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్లో మీకు జనవరి సెక్యూరిటీ ప్యాచ్తో ఇచ్చారు. అండ్ ప్రజెంట్గా అయితే ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు. అండ్ అవుట్ ఆఫ్ 128 జీబీలో నియర్లీ 26 జీబీ ఏమో ఇది ఓఎస్ కింద ఆక్యుపై చేసుకుంది. అండ్ నియర్లీ ఒక 100 జీబీ అయితే దీంట్లో రఫ్గా ఫ్రీగా అయితే ఉందన్నమాట. అండ్ దీంట్లో ఏంటంటే ఇది మీకు AMOLED స్క్రీన్తో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు 90Hz కానీ 60Hz కానీ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఫోన్లో మీకు AMOLED స్క్రీన్ కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంటుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో మీకు చాలా రకాల సెట్టింగ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీకు నచ్చిన దాన్ని మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం. అండ్ మీకు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు సైడ్కి బ్లింకింగ్ అయ్యే ఎఫెక్ట్స్ కూడా దీంట్లో కొన్ని ఉంటాయి. ఇది AMOLED స్క్రీన్ కాబట్టి ఇది కూడా ఒక మంచి విషయం అనే చెప్పాలి. అండ్ డిస్ప్లే క్వాలిటీ విషయానికి వెళ్తే డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఓకే, పర్లేదు, బాగానే ఉంది. వీడియోస్ ప్లే చేస్తున్నప్పుడు కావచ్చు, అలాగే మెయిన్గా మీకు సన్లైట్లోకి డైరెక్ట్గా వెళ్ళినప్పుడు కూడా డిస్ప్లే మీద టెక్స్ట్ లాంటివి అయితే క్లియర్గా కనిపిస్తూనే ఉన్నాయి. మీకు డేలైట్ కండిషన్లో కూడా మీకు ఈ ఫోన్ క్లియర్గా వాడుకోవచ్చు అనమాట. ఇదొక మంచి విషయం అని చెప్పాలి. అండ్ దీంట్లో వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ అయితే ఉంది. ఆల్రెడీ నేను టెస్ట్ చేశాను. అండ్ మీకు నెట్ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్ ప్రైమ్ కావచ్చు, ఇలాంటి వాటిలో మీరు హెచ్డీలో మూవీస్ అయితే చూసుకోవచ్చు అనమాట. అండ్ కమింగ్ టు ద కెమెరా ఇంటర్ఫేస్లోకి ఒకసారి వెళ్తే అన్ని షామీ ఫోన్స్లో ఉండే కెమెరా ఇంటర్ఫేస్ ఉంటుంది. 64 మెగాపిక్సెల్కి సపరేట్ మోడ్ ఉంటుంది. అండ్ కెమెరా శాంపుల్స్ మాత్రం చాలా బాగున్నాయి, క్రిస్ప్, చాలా నీట్గా ఉన్నాయి. అండ్ షార్ప్నెస్ మాత్రం సూపర్గా అనిపిస్తుంది. కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి. అవి ఫ్లవర్స్ కావచ్చు, కలర్స్ కావచ్చు, అండ్ మీకు హ్యూమన్ ఫేసెస్ కావచ్చు. షార్ప్నెస్ మాత్రం ఓకే, పర్లేదు, బాగానే ఉంది. ఇంతకుముందు ఉన్న వాటితో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ అనే చెప్పాలి ఈ ఫోన్లో ఉన్న కెమెరాలు. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 16 మెగాపిక్సెల్ కెమెరా ఫ్రంట్ సైడ్ ఉన్నవి మీకు కొంచెం పర్లేదు, కొంచెం అబోవ్ యావరేజ్ అని చెప్పాలి. ది బెస్ట్ టైం కాదు కానీ ఓకే, కొంచెం పర్లేదు. ఈ పర్టికులర్ బడ్జెట్లో దీన్ని మనం యాక్సెప్ట్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ 33 వాట్స్ ఛార్జర్ మనకి బాక్స్లో ఇస్తారు. అండ్ ఈ ఫోన్లో మెయిన్ హైలైట్ ఏంటంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్. మీకు ఇండివిజువల్ స్పీకర్స్ అనేవి దీంట్లో ఉంటాయి. అంటే మీకు సపరేట్ స్పీకర్ ఉంటుంది, ఇయర్ పీస్లో కాదు. సో దీనివల్ల ఏంటంటే మీకు సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంటుంది, చాలా లౌడ్గా కూడా ఉంది. అండ్ దీంట్లో స్టిల్ మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ని కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ ఆస్థాన ఏదైతే కీ ఫీచర్ ఉంటుందో IR బ్లాస్టర్, ఇది మాత్రం సూపర్. దీంట్లో కూడా ఉంది. పోకో ఫోన్స్లో కూడా ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో దీనివల్ల మీరు స్మార్ట్ అప్లయన్సెస్ని ఇంట్లో కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా 13,000 రూపాయల బడ్జెట్లో మాత్రం దీంట్లో మీరు మెయిన్గా చూడాల్సింది ఏంటంటే కెమెరా బాగుంది. అండ్ AMOLED స్క్రీన్ కాంపాక్ట్ సైజ్లో 6.4 ఇంచెస్లోనే ఉంది కాబట్టి కాంపాక్ట్గా ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ చాలా ఫాస్ట్గానే ఉంది. అండ్ దీంట్లో UI కూడా చాలా స్పీడ్గానే ఉంది. మీకు నచ్చని యాప్స్ ప్రతిదీ కూడా మీరు రిమూవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది పోకో M4 ప్రోకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. అండ్ ఇదేంటంటే మీకు మిక్సర్ అనమాట. అన్ని రెడ్మీ, షామీ ఫోన్స్లో ఉన్న అన్ని కీ ఫీచర్స్ అన్ని పట్టుకొని వచ్చే ఒక మిక్సర్ ఫోన్ లాగా ఉంటుంది. జనరల్గా మీకు పోకో ఫోన్స్ అని చెప్పిన ప్రతిసారి మిక్సర్ అనే చెప్తా ఉంటాను, ఎందుకంటే అన్నీ ఉండి కరెక్ట్ బడ్జెట్లో వీళ్ళు తీసుకొస్తూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ పోకో M4 ప్రోకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.